వెల్కమ్ టు సినిమా రివ్యూస్. బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ది అండర్ ప్యారిస్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన బై. సో ఇక్కడ ట్విస్ట్ మాత్రం ఘోరంగా ఉంది, ఎండింగ్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేను. స్టార్టింగ్లో కాన్సెప్ట్ అయితే ఏం లేదు బై. మన వాళ్ళు ఈ షార్క్ల గురించి, ట్యాగింగ్ గురించి, చెత్త వల్ల ఎలా నేచర్కి ఎఫెక్ట్ అవుతుంది అనే దాని మీద ఒక రీసెర్చ్ చేస్తుంటారు. అంతకంటే దాని ముందు కూడా స్టార్టింగ్లో మన వాళ్ళు ఏమంటారంటే ద బెస్ట్ సర్వైవర్ ఈజ్ హూ అడాప్ట్స్ టు ది సిచ్యువేషన్ లేకపోతే ఎన్విరాన్మెంట్ అనేసి అయితే ఒక ట్యాగ్ లైన్ పెడతారు. సో ఆ ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టిరా అని నాకు స్టార్టింగ్లో అర్థం కాలేదు. తర్వాత మెల్లమెల్లగా ఏమంటారు సీన్స్ యాడప్ అయ్యే కొద్దిగా నాకు అప్పుడు అర్థమవుతుంది, అమ్మ జీవితం ఈ అమ్మ ఇది అలా ట్విస్ట్ అన్నకాడికి. ఇక్కడ సింపుల్గా ఉంటుంది బై. ప్యారిస్లో పైప్ లైన్స్, క్యాటకోమ్స్ అంటారు కదా, వాటర్ ఫ్లోస్ అవన్నిటి కూడా ఈ షార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అడాప్ట్ చేసుకున్నాయి, హ్యూమన్ లైఫ్ని అడాప్ట్ చేసుకోవడము, సెల్ఫ్గా అంటే వాటికి అవే మేల్స్ ఎగ్స్ పెట్టడము, రీప్రొడక్టివ్ చేసుకోవడం, ఎగ్స్ పెట్టడం, అవన్నింటిని అడాప్ట్ చేసుకోవడము, అవన్నీ కూడా చేసినట్టు ఒక సీన్ ఉంటుంది. అరే ఇది దీనికి సొంతంగానే ఎగ్స్ని పెడుతుంది అనేసి చూపిస్తారు అన్నట్టు సీన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక పాయింట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ఇది 18+ అయితే కన్సిడర్ చేసుకోండి. కారణం ఏంటంటే అక్కడక్కడ ఈ షార్క్ మనుషులను తినే ఉంటాయి, ఆ ఫ్లెష్ కానీ బ్లడ్ సీన్స్ కానీ ఉంటాయి కాబట్టి 18+ అనేసి అయితే నేను కన్సిడర్ చేసాను. చిన్నపిల్లలకైతే కాదు, కొంచెం భయపడతారు పెద్దలకి అనేసి. అండ్ దాని తర్వాత ఇక్కడ స్టోరీ పర్లేదు పోయి నార్మల్గానే పోతుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్లు ఏంటంటే నాకు వోకిజంగా అనిపిస్తుంది భయ్. సో ఎందుకు అసలు వోకిజం అదొకటే అనుకుంటే దాన్ని మళ్ళీ లెస్బియన్ కూడా చూపిస్తారు. అసలు ఆ స్టోరీకి ఆ పాయింట్స్కి అర్థమే కాదు. ఆ పిల్లంట నేను 20 years జంతువులు ఆ కారణంగా అటాక్ చేయవు అది ఇది అనేసి పెద్ద పెద్ద సోది పెడుతుంది. కానీ జంతువైన లివింగ్ క్రీచర్ ఏదైనా సరే కూడా సస్పీషియస్ లేకపోతే వాళ్ళ ఏవైతే పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ వాళ్ళు కూడా ఉంటాయి, వీటిని కాపాడుకోవడానికి లేకపోతే దాని ఫుడ్ కోసము ఆకి నువ్వు ఐడియల్గా ఉన్నా సరే వేసేస్తుంది అని ఒక సీన్ కూడా పెడతారు, దాన్ని వేసేస్తారు. సో అదొకటి. అండ్ ఇక్కడ పడవకాడ కొంచెం కిషింగ్ సీన్ ఉంటుందో అది లెస్బియన్ లాంటి సీన్ ఉంటుంది కాబట్టి అది స్కిప్ చేయాల్సిందే. మీరు ఆక్వర్డ్గా అనిపిస్తుంది, ఎందుకు పెట్టిరా ఆయన అవసరం అలా సీన్ అన్నట్టు అనిపిస్తుంది. కమింగ్ టు ఇక్కడ మూవీకి మంచి చేసింది ఏంటంటే డ్యూరేషన్ అనమాట. 1 hour 43 seconds ఓవరాల్గా అనుకోవచ్చు. సో గంటన్నర సినిమానే మీరు ఈజీగా చూసుకోవచ్చు. సో ఇక్కడ పొలిటీషియన్స్ ఎలా ఉంటారనే దాని మీద కూడా ఉంది. అంటే పవర్ పిచ్చి అంటారు కదా, నేను తోపు నేను తురుమును అన్న కాడికి జనాలు ఎంత చెప్పినా జనాలను పట్టించుకోకుండా ఎవడైతే ఏంద్రా నాయన నేను చెప్పిందే చేయాలా, నేను చెప్పిన మాటనే చేయాలా అన్న ఉంటారు కదా. సెలబ్రిటీ ఫేమ్ కోసం కెమెరా ముంగట మాత్రం ఒకటి వెనకాల ఇంకొకటి అంటారు కదా, అట్లాంటి వాళ్ళది పొలిటీషియన్స్ ఇక్కడ చూపించారు. వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల అవి ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్లో అవి బాంబ్స్ ఉన్నట్టు కూడా చూపిస్తారు అన్నమాట. అవి కొన్ని ఎక్స్ప్లోజన్స్ దానివల్ల హిట్ అయిపోయి రివర్స్ బ్యాక్ ఫైర్ అవుతుంది అన్నమాట. మొత్తం ప్యారిస్ అంతా కూడా వాటర్లో మునిగిపోతుంది. ఇంకొక పాయింట్ చూసుకుంటే మాత్రమే నాకు మంచిగా అనిపించింది ఏంటంటే విజువల్గా బాగుంది, గ్రాఫిక్స్ అంతా కూడా బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ స్టోరీ వైజ్ కూడా నాకు పర్లేదు, బాగానే ఉంది, డీసెంట్గా ఉంది, చూపించే విధానం పర్లేదు బాగుంది. కొంచెం లిమిటెడ్గా అనిపించింది. అక్కడక్కడ కొన్ని లాజిక్ లైన్ సీన్స్ అయితే ఆబ్వియస్గా ఉంటాయి. పొలిటీషియన్స్ కాడ అది పెద్దగా ఫరకేం పడదు. అండ్ మన సైంటిస్టు మన పోలీసు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరే ఏమంటారు చుట్టూరా వాటర్ ఉంటుంది, వాళ్ళ ఒక సేఫ్ ప్లేస్ ఉంటుంది. కానీ చుట్టుపక్కల అన్నీ కూడా షార్క్స్ అన్నీ కూడా వస్తున్నాయి అంటారు. మన వాళ్ళు ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. సో దానికోసం అయితే చూడమనేసి అయితే ఒక అడ్వైజ్ చేస్తాను. కానీ ముందే చెప్తున్నా, ఇది పెద్దలు చూడండి, పిల్లలకి చూడద్దు అనేసి ఒక అడ్వైజ్. ఇక్కడ అక్కడక్కడ గోరీ సీన్స్ ఉన్నాయి కానీ 18+ కంటెంట్ ఉంది కాబట్టి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. పర్లేదు, బాగుంది. ఫస్ట్ రీజన్ ఏంటంటే తక్కువ డ్యూరేషన్ ఉంది, జర స్టేబుల్ చేసింది అనమాట, సోది లేకుండా. అండ్ కటింగ్ సైడ్ చేసిన అంటే ఆబ్వియస్గా పొలిటీషియన్స్ కాడ లాజిక్ లేదు,
అన్న కాడికైతే చూపించారు అనమాట. సో అంత పెద్ద కంట్రీ అంత పెట్టుకొని కూడా కొంచెం సెన్సార్ లాగా అనిపించలేదు. ఇంత వార్నింగ్స్ ఇస్తున్నాడు పట్టించుకోలేడా, ఏంద్రా ఇది ఇంత ఇట్లనే ఉంటుంది ఆ గవర్నమెంట్లో కంట్రీస్ అన్నట్టు పోర్ట్రే చేసారు అనమాట. అంత వీక్గా చూపించినట్టు. వేరే రీజన్స్ కూడా ఉన్నాయి కానీ అది పెద్దగా సెన్స్ అయితే అనిపించలేదు. సో ఇది నా రివ్యూ నా ఒపీనియన్ వచ్చి మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరూ థ్యాంక్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.